18 రోజుల నుంచి ఢిల్లీలో సోనం వాంగ్‌చుక్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. ఈ దేశంలో అటు పాలకులకు గానీ, ఇటు మీడియాకు కానీ, ఈవెన్ ప్రజలకు కూడా ఆయన అమరణ దీక్ష గురించి ఏమాత్రము పట్టింపు లేదు సీరియస్‌లీ. దేనికోసం అమరణ దీక్ష చేస్తూ ఉన్నారు? దేశంలో విద్యా వ్యవస్థ బాగు కోసం. నీట్ ఎగ్జామ్ రద్దయిపోయి అంతమంది పిల్లలు మానసికంగా క్షోభపడితే, కొందరు బలవన్మరణాలకు పాల్పడితే, కనీసం విద్యాశాఖ మంత్రి బాధ్యత అకౌంటబిలిటీ ఫీల్ అవ్వకపోవడం ఏంటి? విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి. ఇటువంటి వ్యవస్థలో మార్పు రావాలి అని చెప్పి అమరణ దీక్ష చేస్తూ ఉన్నారు. ఆయన ఇంట్లో వాళ్ళ కోసం చేసుకోవట్లే, ఆయన కోసం చేసుకోవట్లే. లేకుంటే దేశంలో కులాలు రెచ్చగొట్టేకో, మతాలు రెచ్చగొట్టేకో, దేవుని పేరుతో డ్రామాలాడి రాజకీయ జనాల మధ్య విద్వేషాన్ని నింపి, జనాల మధ్య ఐక్యత చెడగొట్టి రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికో చేయట్లేదు. కానీ ఈ దేశంలో జనాలకు, అఫ్కోర్స్ పాలకులకు, వాళ్ళ చేతిలో ఉన్న మొత్తం మీడియాకు పట్టదేటు. కనీసం ప్రజలకు కూడా ఆయన దీక్షకు సోషల్ మీడియా వేదికగా ఆయన సంఘీభావం ప్రకటించే ఓపిక, తీరిక లేకుండా పోయింది. పాపం ఇప్పుడు ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. లేవండి సార్, పక్కకు తప్పుకోండి. ఈ దేశంలో జనాలకు, సరే మీడియా గురించి చెప్పక్కర్లే, పాలకుల బూట్ల మీద ఒక చుక్క విషం పడింది అంటే ఈ మీడియా అనేటివి మట్టిలో కలిసిపోతాయి. ఎందుకంటే పోటీపడి ఎగబడి నాకుతాయి కాబట్టి, ఆ విషయాన్ని తలా ఎంత పంచుకుంటాయి కాబట్టి. సో ఆ మీడియా గురించి, పాలకుల గురించి పక్కన పెడితే జనానికి కూడా ఏం కావాలి సార్? మతాలు రెచ్చగొట్టే వాళ్ళు కావాలి, దేవుని పేరుతో రాజకీయం చేసేవాళ్ళు కావాలి, జనాల మధ్య విద్వేషాన్ని నింపే వాళ్ళు కావాలి, వాట్సాప్ యూనివర్సిటీలను ఉపయోగించుకొని, సోషల్ మీడియాను ఉపయోగించుకొని ఒక మనిషి క్యారెక్టర్ను నాశనం చేసేవాళ్ళు కావాలి, ఒక మనిషికి లేబుల్స్ వేసేవాళ్ళు కావాలి, చేతగాని అనే బాహుబలిగా మంచి వాళ్ళను పనికిమాలిన వాళ్ళుగా చిత్రీకరించే వాళ్ళు కావాలి సార్ ఈ జనానికి. మీరెందుకు అంతగానం ప్రాణాల మీద తెచ్చేసుకుంటారు? సోనం వాంగ్‌చుక్ ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన వ్యక్తి. అమెరికన్ 3 ఇడియట్స్ సినిమా ఉంది కదా, ఆ 3 ఇడియట్స్లో అమెరికన్ సినిమాకు ప్రేరణ కూడా సోనం వాంగ్‌చుక్ తన నిజ జీవితమే. అఫ్కోర్స్ ఆ దర్శకుడు రాజ్కుమార్ హిరానీ కూడా అప్పుడు, అంటే ఆయన బయోపిక్ కాదు కానీ ఆయన ఇన్స్పిరేషన్తో కథ రాసుకున్నారు. ఎందుకంటే ప్రపంచంలో చాలా గుర్తింపు పొందినటువంటి వ్యక్తి ఈ రెగ్యులర్ టీచింగ్ విధానాలను వ్యతిరేకించుకుంటూ క్రియేటివ్గా ప్రాక్టికల్ లెర్నింగ్ కోసం ఒక వ్యవస్థలను, సంస్థలను ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. లడఖ్లో అయితే ఎండాకాలంలో నీటి కొరత తీర్చడం కోసం కృత్రిమంగానే కొన్ని వ్యవస్థలను సృష్టించారు ఆయన. కృత్రిమంగా అంటే వర్షాకాలంలో నీటిని సేవ్ చేసి ఎండాకాలంలో ఉపయోగించుకునే విధంగా, అదేదంటారే హిమానీ నదులు అని, దానికి ఆ విధంగా కృత్రిమంగా క్రియేట్ చేశారు. మంచు లాంటిది, కృత్రిమ మంచు లాంటిది. చాలా పర్యావరణవేత్త, విద్యావేత్త, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న వ్యక్తి. లడఖ్ ఆయన ప్రాంతం, ఆయన సంస్కృతి కాపాడడం కోసం కూడా ఎంతో ఫైట్ చేశారు జీవితంలో. ఎన్నో సంస్కరణలు ఆయన విద్యలో తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఆ మేరకు కొన్ని సంస్థలను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రాణం మీదగా తెచ్చుకున్నారు. ఈ దేశం జనానికి ఏమీ పట్టదు సారు. ఈ దేశంలో ఉన్న మీడియాకు పట్టదు, పాలకులకు బై డిఫాల్ట్గా పట్టదు. మీ ప్రాణం ఇక్కడ ఎవరికి అవసరం లేదు. మహా అంటే ఏదైనా పత్రికలో ఒక రోజు న్యూస్ అవుతుందేమో అంతే. ఎవరి కోసం సార్ ప్రాణాల మీదకి తెచ్చుకునేది? లేవండి, ఆసుపత్రికి వెళ్ళండి, ఆరోగ్యం బాగు చేయించుకోండి. కనీసం 10 మందికి మంచేదో చెడో మంచేదో చెడో చెప్పడం కోసమని ఇలాంటి వాళ్ళు ఉండాలి కదా. అంత దారుణం చూడండి. 18 రోజులై కనీసం ప్రభుత్వం చలనం ఉందా? ఆయన అమరణ దీక్ష విరమించాలి, ఆ మేరకు కనీసం ఒక చర్చన జరపాలని ఏమైనా ఉందా? ఏం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన పాలకులు పరిపాలిస్తుంటే అన్నీ అర్థమవుతాయి. కార్పొరేట్ల చేతుల్లో ఉన్న పాలకులు వాళ్ళకి ఏం కావాలి, అన్ని వ్యాపార ధోరణిలోనే ఉంటాయి కదా. మనిషి బ్రతుకుంటే ఎంత లాభం, చచ్చిపోతే ఎంత లాభం, ఈ మేరకే క్యాలిక్యులేషన్స్ చేసుకుంటారు అబ్బా జనాలు.